హలో ఎవ్రీవన్. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్సీఎఫ్ అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి మీకు ఫైర్‌మ్యాన్ ఉద్యోగాల భర్తీకి కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్స్ అనే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నెలకి 30,000 జీతం ఇస్తూ. ఓకేనా. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో మీకు అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్‌గా. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా పీడిఎఫ్ కానీ అప్లై ఆన్లైన్ లింక్ కానీ మొత్తం కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. అక్కడ వెళ్ళి డైరెక్ట్‌గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి రిక్రూటింగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద మనకి ఆర్సీఎఫ్ఎం అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 10 ఫైర్‌మ్యాన్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి చూడండి ఏజ్ రిక్వైర్మెంట్ క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరికైతే 18 నుంచి 29 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. టు అప్లై ఫర్ దీస్ జాబ్స్ క్యాండిడేట్స్ మస్ట్ బి బిట్వీన్ 18 అండ్ 29 ఇయర్స్ ఓల్డ్. కాబట్టి 18 నుంచి 29 ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. There is an age relaxation of 5 years for SC/ST candidates and 3 years for OBC candidates as per government rules. కాబట్టి మనకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి SC/ST వరకు 5 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ అనేది అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అమ్మా. దీన్ని మనం వయసు సడలింపు కూడా అంటాం కదా. ఆ విధంగా వీళ్ళకైతే కల్పించడం జరిగింది. ఓబీసీ వరకు 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పించడం జరిగింది. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలండి ఇక్కడ చూడండి. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఏ 10th గ్రేడ్ క్వాలిఫికేషన్ టు అప్లై ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి మీకు కేవలం 10th క్లాస్ పాస్ అనేది సరిపోతుంది, అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. శాలరీ చూసుకుంటే మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ దిస్ పొజిషన్ విల్ రిసీవ్ ఏ మంత్లీ శాలరీ 30,000. కాబట్టి మీకు ఈ జాబ్లో సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ మీకు 30,000 శాలరీ ఇస్తామంటున్నారు. తర్వాత చూడండి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి ఇక్కడ SC/ST వరకు ఎలాంటి ఫీజెస్ అయితే లేదు. వీలైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మరి ఎప్పటి నుంచి అప్లికేట్ వరకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్స్ ఫ్రమ్ 15th June టు 29th June. దేర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ SC అండ్ ST క్యాండిడేట్స్. అప్లై వితౌట్ డిలే. కాబట్టి SC/ST వరకు ఎలాంటి ఫీజెస్ అయితే లేదు. మీరు ఈ మంత్ 15th June నుంచి మీకు 29th June వరకు కూడా మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును. ఓకేనా. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. మీకు ఇక్కడ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా. కానీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఇలాంటి డీటెయిల్స్ వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. తర్వాత మీకు షెడ్యూల్ అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి. ఆఫ్టర్ సబ్మిటింగ్ దిస్ అప్లికేషన్ ది రెస్పెక్టివ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విల్ కండక్ట్ ది ఎగ్జామ్ ఎయిదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. కాబట్టి మీకు అప్లికేషన్ మొత్తం సబ్మిట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు పెడతాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమిటి, అదేవిధంగా ఎగ్జామ్ సంబంధించి ఆన్లైన్లో పెడతారా ఆఫ్లైన్లో పెడతారా అనేసి మళ్ళీ మీకు నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ మళ్ళీ కూడా మీకు అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎగ్జామ్ డేట్స్ కూడా తర్వాత అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. హౌ టు అప్లై అంటే టు అప్లై ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్ విజిట్ ది ఆఫీషియల్ వెబ్సైట్, కరెక్ట్లీ ఎంటర్ యువర్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్. కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ మీకు అయితే స్టార్ట్ అయింది. సిలబస్ ఫర్ ది ఎగ్జామ్ చూసుకుంటే మనకి ఫర్ డీటెయిల్స్ సిలబస్ ఇన్ఫర్మేషన్ రెఫర్ టు ది నోటిఫికేషన్. చూడండి మనకి నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్ లింక్ ఇచ్చారు, అదేవిధంగా అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఇచ్చారమ్మా. నేను మీకు ఈ 2 లింకులు కింద కామెంట్స్లో ఇస్తాను. అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మనకి ఫీచర్స్ ఎంత ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమి ఇచ్చింది అది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇంకొక విషయం ఇది, ఈ ఫైర్‌మ్యాన్ పోస్టులకి చాలా మంది అప్లై చేసుకోరమ్మా. ఓకేనా. చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకైతే వెంటనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇలాంటి పోస్టులకి ఎవరు పెద్దగా అప్లికేషన్ అయితే పెట్టుకోరు, రేర్గా పెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటి పోస్టులు వచ్చినాయనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఓకేనా. కాబట్టి అందరూ కూడా యూజ్ అయితే చేసుకోండి, మిస్ అయితే చేయకండి. ఓకేనా. ఇది వీడియో. మీకు కావాల్సిన లింక్స్ అన్ని కూడా కామెంట్స్ చేస్తాను. అక్కడ వెళ్ళి డైరెక్ట్గా మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. డైలీ నేను మీకైతే జాబ్స్ అప్డేట్ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే నేను మీకైతే షేర్ అయితే చేస్తుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్.